మహామేరు పంచముఖి గణేష టెంపుల్. ఈ టెంపుల్ మైసూర్ రోడ్ కెంగేరి దగ్గర ఉంది. రీసెంట్‌గా ఈ టెంపుల్‌ని విజిట్ చేశా. ఈ టెంపుల్ గురించి మనం తెలుసుకుందాం. సో మన ఫస్ట్ డెస్టినేషన్ అయిన పంచముఖ గణేష టెంపుల్ని ఇప్పుడు విజిట్ చేస్తున్నాం. సో ఈ టెంపుల్ రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేసింది, అంటే చాలా ఓల్డ్ టెంపుల్ అయితే కాదు, రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ టెంపుల్ని లో చాలా పెద్ద పంచముఖ గణేశుడు ఉంటారు, చాలా పెద్ద విగ్రహం ఉంటుంది గోల్డెన్ కలర్లో. సో అది ప్లస్ లోపల కానీ ఈవెన్ మనకి విగ్రహం కూడా లోపల ఉన్న గర్భగుడిలో ఉన్న విగ్రహం కూడా యాజ్ లైక్ సేమ్ పంచముఖ గణేష్ అనే ఉంటారు. మనం జనరల్గా పంచముఖ హనుమాన్ ఎక్కువ చూస్తూ ఉంటాం, పూజిస్తూ ఉంటాము. కానీ దెర్ ఆర్ ఈక్వల్ బెనిఫిట్స్, మోర్ బెనిఫిట్స్ అని చెప్తూ ఉంటారు. నేను చదువుకున్న దాని ప్రకారం కూడా పంచముఖ గణేశుడిని పూజించడం వల్ల కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అని విన్నాను. సో ఈ టెంపుల్ని విజిట్ చేద్దాం, చూద్దాం మొత్తం ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కానీ ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఇఫ్ పాసిబుల్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని సత్యాశ్రయ కుటీర పేరుతో విశ్వకర్మ కమిటీ నిర్వహిస్తున్నారు. పంచముఖి గణేష అంటే 5 ముఖాలు కలిగిన గణపతి. ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఒక చిన్న తొట్టి కనిపిస్తుంది. ఆ నీటిలో గణపతి గోపుర ప్రతిబింబం మనకు కనపడుతుంది. ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రముఖమైన గోపురం 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇందులో 4 విభిన్న దిశలలో కూర్చున్న గణపతి విగ్రహాలు ఉన్నాయి. 5వ ముఖం తూర్పు దిశలో ముఖం పెట్టి ఉంటుంది. 2007లో ఈ 30 అడుగుల గణపతి విగ్రహానికి బంగారు పూత అంటించారు. అలాగే ఆలయం లోపల 6 అడుగుల పంచముఖి గణపతి విగ్రహం కృష్ణశిలలో చెక్కబడింది. ఈ ఆలయ ఆకృతి చాలా సాధారణంగా ఉండి ప్రాచీన ఆలయాలలో కనిపించే శిల్పాలు ఇక్కడ లేవు. లోపల ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ధ్యానానికి చక్కటి ప్రదేశం అని చెప్పాలి. ప్రతిరోజు ఉదయాన్నే పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఇప్పుడు పంచముఖి గణపతి రూపం ఎందుకు ప్రత్యేకమో చూద్దాం. పంచముఖి అంటే 5 ముఖాలు మరియు గణపతి యొక్క ప్రతి ముఖం ఒక ప్రత్యేక శక్తిని, ఆశీర్వాదాన్ని సూచిస్తుంది. తూర్పు ముఖం ఇది శాంతి, ఆనందాన్ని సూచిస్తుంది. ఈ ముఖాన్ని పూజించడం వల్ల మనసుకు ప్రశాంతి మరియు ఎమోషనల్ స్టెబిలిటీ కలుగుతుందని నమ్మకం. పడమర ముఖం భక్తులను కాపాడే శక్తిని మరియు ఆటంకాలను తొలగించే శక్తిని కలిగి ఉంది. దక్షిణ ముఖం జ్ఞానం, బలాన్ని సూచిస్తుంది. భక్తుల అవగాహన పెంపొందించి స్పష్టత ఇస్తుంది. ఉత్తర ముఖం సంపద, ఐశ్వర్యం సిద్ధించడానికి తోడ్పడుతుంది. పై ముఖం ఆధ్యాత్మిక ఆశీర్వాదాలకు సంకేతం. భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణంలో మార్గదర్శకత్వం అందిస్తుంది. ఎందుకో లోపల ఉన్న ఈ విగ్రహాన్ని దర్శించుకున్న వెంటనే ఒక కృతి పాడాలనిపించింది. ఆ కృతిని ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. గజాననయుతం గణేశ్వరం, గజాననయుతం గణేశ్వరం, గజాననయుతం గణేశ్వరం, గజాననయుతం గణేశ్వరం, గజాననయుతం గణేశ్వరం, గజాననయుతం గణేశ్వరం, గజాననయుతం గణేశ్వరం. భజామి సతతం సురేశ్వరం, గజాననయుతం గణేశ్వరం, భజామి సతతం సురేశ్వరం, గజాననయుతం గణేశ్వరం, భజామి సతతం సురేశ్వరం, గజాననయుతం గణేశ్వరం, భజామి సతతం సురేశ్వరం, గజాననయుతం గణేశ్వరం. కాసేపు ఇక్కడే ఈ ప్రశాంతమైన వాతావరణంలో మా సమయాన్ని గడిపాం. ఆ తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత
మా ప్రయాణం సాలిగ్రామ శ్రీనివాస టెంపుల్కి కొనసాగింది. ఈ ఆలయానికి సంబంధించిన అన్ని వివరాలను ఈ వీడియో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను.